జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ కడప జిల్లా బద్వేలు చెరువులో శవమై తేలాడు. ఈ నెల 15 నుంచి కాంట్రాక్టర్ రాఘవరెడ్డి కనిపించడం లేదంటూ ఆయన కొడుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కడప జిల్లా బద్వేలు చెరువులో గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారం రావడంతో వెళ్లి పరిశీలించారు. అది రాఘవరెడ్డిదేనని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్, చెప్పండి, అసలు కాంట్రాక్టర్ రాఘవరెడ్డి మరణానికి సంబంధించి మీ దగ్గరున్న వివరాలు చెప్పండి. ఈ రోజు ఉదయం బద్వేలు పెద్ద చెరువులో ఒక గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించడం జరిగింది. దీంతో పాటు వీళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు శవాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా రాపూర్ ప్రాంతానికి సంబంధించిన పోలీసు బృందం కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కాంట్రాక్టర్ రాఘవరెడ్డి మృతదేహంగా గుర్తించడం జరిగింది. రాఘవరెడ్డి స్వయంగా అక్కడ కాంట్రాక్ట్ నిర్వహణలతో పాటు కడప జిల్లాకు సంబంధించి కూడా కొన్ని కాంట్రాక్ట్ పనులు నిర్వహించేవాడని తెలుస్తోంది. నెల్లూరు టౌన్ లోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో నివసించే ఈ రాఘవరెడ్డి స్వగ్రామం మడపల్లెగా గుర్తించడం జరిగింది. గత 5 రోజుల క్రితం ఈయన కిడ్నాప్ అయినట్లు స్థానిక పోలీసుల ద్వారా సమాచారం. 4 రోజుల కిందటే ఇతన్ని హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. స్థానికంగా లభించిన శవాన్ని బట్టి చూస్తే బాగా డీకంపోజ్ అయినట్లు కనిపిస్తోంది. అంబిక కొద్దిసేపటి క్రితమే నీళ్లలోంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల్లూరు జిల్లా పోలీసుల సహకారంతో స్థానిక పోలీసులు కూడా ఈ శవాన్ని గుర్తించడం ద్వారా ఈ రాఘవరెడ్డి కిడ్నాప్ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ రాఘవరెడ్డికి వ్యాపార పరంగా ఉన్న సంబంధ విభేదాల కారణంగానే, ముఖ్యంగా వారి వ్యాపార భాగస్వామ్యంలో పార్ట్నర్లుగా ఉన్నటువంటి వారి మధ్య ఆర్థికంగా తలెత్తిన విభేదాల కారణంగానే ఈ హత్య జరిగిండవచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. అంబిక, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్.